మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్తో మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. 2 వారాలుగా అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్నారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్తో మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. 2 వారాలుగా అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్నారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్తో మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. 2 వారాలుగా అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు విధించడానికి సమ్మెకు సిద్ధమయ్యారు. వీళ్ళ డిమాండ్ ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, అంటే నెలకు 26,000 రూపాయల వేతనం అందించాలని చెప్పి, అలాగే బేసిక్ ఢిల్లీ ఎఫ్టీఆర్తో కలిసినటువంటి శాలరీ తమకు అందించాలని చెప్పి వీళ్ళు గత కొంతకాలంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోవడంతో వీళ్ళు తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల ఎవరైతే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, అదేవిధంగా డైరెక్టర్ కోటేశ్వరరావుతోనూ, అలాగే మంత్రి ఆదిమూలం సురేష్ కూడా వీళ్ళు చర్చించడం జరిగింది. అయితే వీళ్ళు సానుకూలంగా స్పందించలేదు. త్వరలోనే ఏదో ఒక నిర్ణయాన్ని తెలిపిస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా దాదాపు 5-6 నుంచి సాక్షాలు జరుగుతూనే ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినటువంటి హామీ మేరకు వీళ్ళందరూ కూడా ఎంతో ఆశగా ఎదుర్కొంటారు.
దాదాపు 4 సంవత్సరాలు 9 నెలల కాలం గడిచినప్పుడు కూడా ఎటువంటి ప్రయోజనం కూడా లేకపోతే వీళ్ళందరూ కూడా ఇక సమ్మెకు సన్నద్ధమైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెపాటు పత్రిక సంగతి తెలిసింది. మరోవైపు తాజాగా వీళ్ళు కూడా ఈ రోజు నుంచి కూడా ఆందోళన సిద్ధమైన సంగతి కష్టమవుతుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూల సురేష్ వీళ్ళలో కొంతమంది యూనియన్ సంఘాలు ఉన్నాయి. ఒకటి ఏఐఎఫ్యు, అలాగే ఏఐసిసియు, ఎంఆర్పిఎస్ ఈ సంఘాలతో వాళ్ళు చర్చలు జరిపారు. అయితే వాళ్ళు నెక్స్ట్ మంత్ జనవరి 6వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసి సమ్మెకు సిద్ధమవుతామని చెప్పినప్పటికీ కూడాను ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నుండి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి ఆందోళన పక్షం మనకు తెలియజేయడానికి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళు ఆందోళన పిలుస్తున్నారు. గతంలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వం రెగ్యులైజ్ చేసింది. అయితే అవుట్ సోర్సింగ్ చెప్పని రెగ్యులర్ చేయకపోవడంతోనే వీళ్ళందరూ కూడా సర్వం సిద్ధమవుతున్నట్టు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.